హలో గ్యాస్, వెల్కమ్ టు ఆకలి రాజ్యం. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. బ్యాచులర్ బ్రోస్ మన కోసం అయితే దీనికోసం అయితే ముందు ఆయిల్ పోసుకోవాలి. 3 గుడ్లతో అందుదాం అనుకుంటాను కూర, అందుకే ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ పోసుకోవాలి. ఇగో ఇంత. ఈ నూనె ఆగిందో లేదో చూసుకోవాలంటే మధ్యలో ఒక్కొక్క ఉల్లిగడ్డ వేసుకొని చూసుకోవాలి. నూనె ఆగింది కాబట్టి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇట్లా కొంచెం మాడినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. రెండింటిని మంచిగా కలుపుకోవాలి. 3 కోడిగుడ్లను కొడదాం అనుకుంటాను, అందుకే దానికోసం ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకున్నాం. మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకున్నాం. దీంట్లోనే మీ దగ్గర ఏమైనా పోపు గింజలు ఉంటే వేసుకోండి, ఏం లేకుంటే అట్లీస్ట్ జీలకర్ర వేసుకోండి. ఇగో ఇట్లా ఎర్రగా అయినాక మొన్న చికెన్ రోజు కొంచెం అల్లం కొనుక్కోమని చెప్పినాం కదా, ఆ కొనుక్కున్న అల్లాన్ని ఈ కూరలో కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇగో అల్లం కూడా మంచిగా గోలి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇగో ఇట్లా మళ్ళీ మొత్తం మంచిగా కలుపుకొని దాని ఒక మూత వేసుకోవాలి. కొద్దిసేపు అయినాక గంట తీసుకొని చూసుకోండి. గంట కాలుతుంది కాబట్టి పేగు బట్టి తీసుకోండి. మంచిగా కలుపుకోవాలి. ఒకసారి టమాటాలు మొత్తం మగ్గిపోయి ఉంటాయి. కోడిగుడ్లు ఆప్షన్ అదే, కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే టమాటా కూర కూడా వేసుకోవచ్చు. టమాటాలు మగ్గినాక దీంట్లోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినట్లయితే ఇంకొంచెం వేసుకోవాలి. మేము ఎక్కువ 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంత పసుపు వేసుకోవాలి. అన్నీ కలుపుతూనే ఉండు. అన్నీ మంచిగా కలిసే వరకు కలుపుతూనే ఉండండి. కూర మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇలా కోడిగుడ్లు కొట్టుకోవాలి. ఈ కోడిగుడ్లు ఎట్లా కొట్టుకుంటో కూడా చూపిస్తా చూడండి. చాక్ తోటి మంచిగా మధ్యలో ఒకసారి 2 దెబ్బలు వేయాలి. అప్పుడు కొంచెం దానికి క్రాక్ వస్తుంది. ఆ క్రాక్ వచ్చిన కాడ 2 బొటనవేలు పెట్టి తింపి ఇగో దీంట్లో వేయాలి. అప్పుడు కోడిగుడ్డు 2 వక్కలై మంచిగా పడుతుంది. సో ఈ ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవ్వాలి. 2 కొట్టాలి, వేయాలి. ఇగో ఇట్లా 3 కోడిగుడ్లు దీని మీద కొట్టినాక ఇప్పుడే కలపకూడదు, గలీజ్ అవుతుంది. కొంచెం ఉంచినాక కలపాలి. సో కాసేపు అయినా ఇట్లా కలిసినట్టు అవుతుంది. దాన్ని మొత్తం కలపకూడదు, కానీ కొంచెం కలుపుకుంటూ ఉండేది. ఇట్లా మంచిగా కలుపుకోండి. కూర చూసిందా ఎక్సలెంట్ అయింది. ఫైనల్గా దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని దించుకుంటే కూర అయితే సూపర్ ఉంటుంది. ఇక గైస్, అయిపోయింది కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.